శ్రీజ అండ్ బర్నీలో ఎవరు హౌస్లో మీరు చూడాలనుకుంటున్నారో అని ఒక ఫ్యాన్ జోన్ పెట్టాడు ఆడియన్స్ అందరికీ. దాంట్లో ఎవరికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో వాళ్ళే హౌస్లోకి రీఎంట్రీ ఇస్తారని బిగ్ బాస్ ఒకటి పెట్టాడు భయ్య. బర్నీ అండ్ శ్రీజాలో ఓటింగ్స్ని చూస్తే షాకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే భయ్య, బర్నీ గారికి చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి అని. దీనికి కారణం ఏంటంటే బేసికలీ తనుజ ఫ్యాన్స్ అందరు బర్నీ గారికి ఓట్స్ ఇస్తున్నారు. ఎందుకు శ్రీజ మీద పగబట్టారు భయ్యా అంటే, ఇప్పుడు బర్నీ గారు లోపలికి వెళ్ళారనుకోండి, నాన్న అనే బాండ్తో ఆ ముందుకెళ్ళిపోతూ తనకే ప్లస్ అవుతుంది గేమ్స్లో కానీ ఫిజికల్ క్లాస్లో తనకు సపోర్ట్ వస్తుంది. అదే శ్రీజ వెళ్ళింది అనుకోండి, తనని ఏకి పాడేస్తుంది. ఆల్రెడీ మనం గ్లిమ్స్ చూసాం, శ్రీజ లోపలికి వెళ్ళి తనుజాని ఎక్స్పోజ్ చేస్తుంటే బిగ్ బాస్ ఆపేశాడు. అలాంటిది శ్రీజ రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా తనుజ గేమ్ ఎక్కడ డౌన్ అయిపోతుందో అని తనుజ ఫ్యాన్స్ అందరూ భయపడి శ్రీజకి బర్నీ గారికి ఓట్స్ గుద్దుతున్నారంట. ఓకే, ఒకటే డౌట్ ఏంటంటే అన్ఫేర్గా ఎలిమినేట్ అయింది శ్రీజ. ఒకవేళ లోపలికి రీఎంట్రీ ఇవ్వాలంటే అది అవ్వాల్సింది శ్రీజ. అయేషా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఒకవేళ రీఎంట్రీ ఇచ్చినా అయేషాకి శ్రీజాకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళని రీఎంట్రీ ఇస్తే అది వ్యాలిడ్ రీఎంట్రీస్ అన్నట్టు మనం భావించాలి. కానీ బర్నీ గారేమో ఎలిమినేట్ అయింది ఎవరి వల్ల? ఆడియన్స్ ఓట్స్తోనే, ఫెయిర్ ప్రాసెస్లోనే ఎలిమినేట్ అయ్యారు. అలాంటిది ఆయనని ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అలౌ చేయడమే రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చి బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చి శ్రీజాకి అన్యాయం జరిగితే అట్టర్ డిజాస్టర్. ఈ సీజన్ ఎంత బయాస్డ్గా ఉందో మనకు అర్థమైపోతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ ప్రాసెస్ కరెక్టా కాదా? బర్నీ గారు రీఎంట్రీ ఇస్తే శ్రీజాని పక్కన పెట్టేసి మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా, చెయ్యరా? దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వరకు అయితే బర్నీ గారి మీద నాకు ఏమీ హేట్ లేదు భయ్యా, కానీ ఒకవేళ బర్నీ గారు వెళ్తే ఖచ్చితంగా తనుజాకే ఫేవర్ అవుతుందని తనుజ ఫ్యాన్స్ అందరూ బర్నీ గారికి ఓట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ తనుజాకి విన్నర్ చేయాలని నాగార్జున గారు కానీ బిగ్ బాస్ మేకర్స్ చాలా దృఢంగా నిశ్చయించుకున్నారు. మ్యాక్సిమం అదే అవబోతుంది. కానీ ఇంకా ఫేవరబుల్గా చేద్దామని మేకర్స్ కానీ డిసైడ్ అయ్యి శ్రీజాకి కానీ అన్యాయం జరిగితే మాత్రం నా వరకు అయితే అబ్సల్యూట్లీ అన్ఫేర్ అని నేను అనుకుంటున్నాను. జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.